కేతుల సిపాయి గారు. ప్రజా పరిపాలనలో నిర్బంధం, కోవిడ్ వారియర్స్ ని ఈడ్చి పడేసిన పోలీసులు, నియామకాల్లో 20% వేటేజీకి గత సర్కార్ హామీ అమలు కోరుతూ ఎల్బీ స్టేడియం కు కోవిడ్ వారియర్స్. స్టేడియం దగ్గరకు వెళ్ళక ముందే అడ్డుకొని అరెస్ట్. 4 రోజుల క్రితం ఇంటికి వెళ్తే కలవని సీఎం, కలిసిన అవమానించి పంపిన ఆరోగ్య మంత్రి. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు చెప్పుకుందామని వచ్చిన కోవిడ్ వారియర్స్ ని పోలీసులు ఈడ్చుకెళ్లారు. కరోనా సమయంలో ప్రభుత్వం సిబ్బంది సరిపోకపోవడంతో అప్పటి ప్రభుత్వం కొందరిని అప్పటికప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిన నియమించింది. విపత్కర పరిస్థితుల్లో సేవలందించినందుకు గాను స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీలో వారికి 20% వేటేజీ ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ పుణ్యం కట్టుకో, పుణ్యం కూడా కాదు, ఇవ్వవలసిన బాధ్యత. ప్రాణాలకు తెగించి ఆ రోజు వాళ్ళు సేవలు అందించిండ్రు. సొంత కుటుంబాలను ఇడిచిపెట్టి కరోనా రోగుల ఆదుకోవడానికి వాళ్ళ సొంత కుటుంబాలను త్యాగం చేసిండ్రు. నువ్వు కనబడ్డావు ఎక్కడన్నా కరోనా కాలంలో? ముఖ్యమంత్రి గారు ఒక మాస్క్ వేసుకోనని ఒక దవాఖానకు పోయినట్టు ఎక్కడన్నా ఫోటో ఉంటే జర రిలీజ్ చేయి. చక్కగా దుప్పాడు కప్పుకొని అనుకున్నట్టున్నావు జూబ్లీహిల్స్ ఇల్లు ఇంట్లో. మా ఈటల రాజేందర్ గారు ఉండే అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ధైర్యంగా పోయి గాంధీని సందర్శించిండు, ఉస్మానియాని సందర్శించిండు, అనేక మందిని సందర్శించిండు. ముఖ్యమంత్రి గారు కూడా పోయిండు, గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. మీరు పోయిన్లా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడికన్నా? ఇక్కడికి పో, నీకు దమ్ముంటే గిడి పోయి చూసిరా. విద్యాశాఖ మంత్రి ఏడయ్యా అని అడుగుతారు వీళ్ళ తల్లిదండ్రులు. అయ్యా నీ పరిపాలన చాలా ముద్దుగున్నది కానీ విద్యాశాఖ మంత్రి ఏడి, సమస్యలు చెప్పుకుందామంటే లేరు, ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు అని అడుగుతారు. నీ ప్రజా పరిపాలన మనువాడ, ప్రజా పరిపాలన ఎక్కడిది ఇది? వాళ్ళకి అర్జెంటుగా ఆ స్టాఫ్ నర్సులకు 20% వేటేజ్ ఇవ్వాల్సిందే. వాళ్ళకు ఇవ్వకుండా ఆటల గివా మీ తెలివి. మేము అత్తే మొత్తం ఇంతకుముందు 10-15 చంద్రుళ్ళు ఉండే, 20 సూర్యుళ్ళు ఉండే, అవన్నీ మాయం చేసి పోయిండు కేసీఆర్. మళ్ళీ మేము తీసుకొచ్చి పెడతామంటారుగా వాళ్ళకు. ఇక్కడనేమో ఫోటోలకు పోజులు ఇచ్చిండు, మేమే ఇస్తాను అన్నట్టు ఇచ్చిండు. వీళ్ళకు ఈ స్టాఫ్ నర్సులకు ఇచ్చిండు. ఇది ఈయన ఘనతగా చెప్పుకున్నారు. అదే స్టాఫ్ నర్సులు అక్కడికి వస్తే పోలీసులతోటి నిర్బంధించి మెడలు బట్టి గెంచేపించిండు. ఇది ఈయన ప్రజా పరిపాలన. ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది దరిద్రుల పరిపాలన, ఇది దద్దమ్మల పరిపాలన. ఇది దద్దమ్మలను తీసుకొచ్చి కూర్చోబెట్టిన వీళ్ళతోటి ఈ కాయేది లేదు, నా తోకాయేది లేదు.